ఏఐ వారంటే ఏమిటి? చైనా ఏం చేయబోతుంది? ప్రతి 5 దశాబ్దాలకు ఒకసారి అగ్రదేశాలు యుద్ధ తంత్రాన్ని సమూలంగా మార్చుకుంటాయన్నది నిపుణుల మాట. రెండో ప్రపంచ యుద్ధానికి, గల్ఫ్ యుద్ధానికి మధ్య తేడాను విశ్లేషిస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతుంది. 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా యుద్ధ తంత్రాల్లో వినూత్నత కనిపిస్తున్నది. గడిచిన 30 ఏళ్లలో అగ్రరాజ్యం ఎన్నో అధునాతన సాంకేతికతలను యుద్ధ క్షేత్రాల్లో వినియోగించింది. అయితే ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి చేరాలని ఉవ్విళ్లూరుతున్న చైనా పొరుగు దేశాల ఆక్రమణ లక్ష్యంగా పావులు కదుపుతుంది. అమెరికాను మించి టెక్నాలజీ వాడకానికి అడుగులు వేస్తుంది. దీనికోసం సాంప్రదాయ యుద్ధ రీతులను విడిచిపెట్టి కృత్రిమ మేధ యుద్ధం వైపుకు అడుగులు వేస్తుంది. ఏమిటి ఏఐ వార్? సాంప్రదాయక శస్త్రజ్ఞులు, మాన్యువల్ క్షిపణులు, ముందడుగు యుద్ధ ట్యాంకులు, తుపాకులతో పాటు లక్షలాది మంది సైనికుల ప్రమేయం లేకుండా కృత్రిమ మేధ సాయంతో శత్రువును బలహీనపరిచే యుద్ధమే ఏఐ వార్. ఎలా పనిచేస్తుంది? ఇన్ఫర్మేషన్ అలాగే ఇంటెలిజెన్స్ అనే 2 స్ట్రీమ్లు ప్రాతిపాదికగా ఏఐ వార్ కొనసాగుతుంది. ఏ స్ట్రీమ్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషనైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ శత్రుదేశ స్థావరాలు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహాల సమాచారాన్ని సేకరిస్తుంది. ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ శత్రుదేశంపై సాంకేతికత దాడి ఎలా చేయాలో, ఏ వెపన్స్ ను వినియోగించాలో చూస్తుంది. వ్యూహాలు ఎలా ఉంటాయి? సాంప్రదాయ యుద్ధంలో భూ, సముద్ర, గగనతల మార్గాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారు. అందుకే ఇప్పటి వరకు అన్ని దేశాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను భద్రత కోసం వినియోగిస్తున్నాయి. అయితే ఏఐ వార్లో ఇన్ఫర్మేషనైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ కింద సైబర్, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్పేస్ అలాగే ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ కింద స్వయంచాలిత ఆయుధాలు, రోబోటిక్ సోల్జర్స్, ఇంటర్నెట్ ఆఫ్ మిలిటరీ థింగ్స్ వాటిని రంగంలోకి దింపుతారు. అంటే యుద్ధ క్షేత్రంలో సైనికులకు బదులు రోబోలు, ఆటోమేటిక్ యంత్రాలు ప్రత్యర్థులతో తలపడతాయి. వీటిని క్లౌడ్, బిగ్ డేటా, ఇంటెలిజెంట్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ కోర్స్ ఆపరేట్ చేస్తాయి. ఏఐ వార్ టెక్నాలజీ భారత్కు ఎప్పుడు? మరో 10-15 ఏళ్లలో చైనా ఏఐ వార్ సాంకేతికతను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ ఈ సాంకేతికతపై ఇప్పటికిప్పుడు దృష్టి సారించినప్పటికీ దీన్ని అందిపుచ్చుకోవాలంటే మరో 30 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు.